హలో అందరికీ బాగున్నారా? సో ఈరోజు మనకి హైదరాబాదీ ఫేమస్ బగారా రైస్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. సో ఇంట్లోనే క్విక్గా రెస్టారెంట్ స్టైల్ ఎలా చేసుకోవాలో మనం ఈరోజు నేర్చేసుకుందాము. సో చాలా సింపుల్ స్టెప్స్ ఇవి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి, తర్వాత షాజీరా, ఇది కొనే వరకు నాకు తెలియదు బెంగళూరులో ఎంత కాస్ట్లీ ఉందని. తర్వాత బిర్యానీ మసాలా. సో బిర్యానీ మసాలా నేను ఒకప్పుడు వెళ్ళినప్పుడు 10 రూపీస్కి ఇవ్వండి అంకుల్ అంటే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మినిమం 30 అంటున్నారు. కానీ సేమ్ ప్యాకెట్, ఏం మారలేదు. అన్నీ మారుతున్నాయి నేను తప్ప. అందరికి ఇట్లా అనిపిస్తుంది కదా, బట్ ఏం చేయలేము. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, ఎక్కువైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు మీ ఇంట్లో ఒప్పుకుంటే. ప్యాకెట్లు అయిపోతూ ఉంటాయి. అది చూసారా, ఆ మూలను ఎంత వేసిందో మమ్మీ అంతే వేస్తుంది. అండ్ ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే కొంచెం స్పేస్ ఇచ్చి వేయండి. ఉల్లిపాయలు ఆవాలు వేయగానే వెంటనే జీలకర్ర వేసిన వెంటనే మళ్ళీ ఉల్లిపాయలు వేసి కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉంటే దానికి ఫ్రేగ్రెన్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరోమా అనేది ఉంటుంది. సో కుకింగ్ కంప్లీట్గా డిఫరెంట్ వస్తుంది అనమాట. కొంచెం పేషెన్స్గా కుక్ చేయండి. అండ్ తర్వాత క్యారెట్, పొటాటో, బీన్స్ తీసుకున్నాము కాంబినేషన్, బటానీ తీసుకున్నాము. సో మీరు ఇవే యూజ్ చేయాలని ఏం లేదు. మీరు గోబీ ఉంటే గోబీ ట్రై చేయొచ్చు, పనీర్ ట్రై చేయొచ్చు, క్యాప్సికమ్ ట్రై చేయొచ్చు, మష్రూమ్ ట్రై చేయొచ్చు. సో మీ టేస్ట్ బట్టి మీకు ఏ కాంబినేషన్ నచ్చుతుందో అది మీరు ట్రై చేయొచ్చు. సో జనరల్గా ఈ 3 అనేది ఏంటంటే అందరి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కదా, సో అంతే అనమాట. అందుకని చెప్పి. అండ్ పుదీనా. సో ఇవి మళ్ళీ మంచిగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు మసాలా పేస్ట్ అండ్ గరం మసాలా, బిర్యానీ పౌడర్. సో ఒకసారి నేను ఈ మసాలా పేస్ట్ గురించి, ఈ బిర్యానీ పౌడర్స్ ఇవన్నీ ఎలా చేస్తున్నారో మీకు సెపరేట్ వీడియో చేస్తాను. సో యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను, బట్ ఆల్రెడీ ఇంట్లో స్టాక్ ఉన్నాయి కాబట్టి కొత్తగా చేయలేదు. సో ఈసారి చేస్తే ఖచ్చితంగా మీకు వాటి గురించి కూడా చెప్తాను, సో దట్ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో బయట నుంచి తెచ్చుకునేవి కొంచెం అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ అనేది కొంచెం హెల్తీగా మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అండ్ బయట ఖర్చు కూడా కొంచెం తగ్గినట్టు ఉంటుంది. సో రాళ్ళుప్పు, బాస్మతి రైస్, అండ్ ఇలా మనం కలుపుకోవడం ద్వారా పలుకులుగా కొంచెం పొడిగా వస్తుంది. వాటర్ ఎప్పుడు కూడా కొంచెం కొన్ని రైసెస్ అయితే ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి కొంచెం ఎక్కువ వాటర్ పట్టేవి ఉంటుంది, కొన్ని తక్కువ పట్టేవి ఉంటుంది. సో మీరు అది అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్గా వేస్తే మనకి పొడిగా, మనకి రెస్టారెంట్లో ఏంటి ఎంత పొడిగా ఉందేంటి అనుకుంటాం. సో ఆ ఒక క్యాల్కులేషన్ బట్టి వాళ్ళు చేస్తారు. సో మనం ఇంట్లో కూడా పోనీలే ఇంట్లోనే అని చేసుకుంటే మళ్ళీ వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు ఇంట్లో వాళ్ళు. సో ఆ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇందులో కొంచెం నిమ్మకాయ. సో మేమైతే కరెక్ట్గా ఇది 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం, పెద్దది 1 గ్లాసు, దానికి తగ్గట్టు వాటర్ తీసుకుంటున్నాం. సో కొన్ని బాస్మతి రైసెస్ ఏంటంటే క్విక్గా ముద్ద అయిపోతుంది. సో అందుకని మేము కుక్కర్లో యూజ్ చేయట్లేదు, నార్మల్గా మేము పెట్టేసుకున్నాము. సో ఇదంతా మంచిగా కలుపుకున్నాక మనం ఇప్పుడు సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోలేదు చూసుకోవచ్చు. అండ్ ఇది ఒక 15 మినిట్స్ మంచిగా కుక్ అయిపోతుంది. 15-20 మినిట్స్ ఇలా ఓపెన్ చేస్తే ఎంత బాగుంటుందంటే ఇది మీరు చక్కగా ఒక్కటే తినవచ్చు, లేదా పక్కన ఆనియన్ పెట్టుకొని తినవచ్చు, లేదా పెరుగు పెట్టుకొని తినవచ్చు, లేదా ఎగ్ కర్రీ కానీ. సో ఇలా ఏ కాంబినేషన్కైనా ఈజీగా మిక్స్ అయిపోతుంది, అంత బాగుంటుంది. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. సో నేను చాలా వరకు చూసినవంటే చాలామంది కొన్ని హంగామా క్రియేట్ చేస్తున్నారు. సో అంత ఏం లేదు, ఇది సింపుల్ కాన్సెప్ట్. ఇంట్లో ట్రై చేసి చూడండి, పక్కా మీకు నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పులిహోర వీడియో అదంతా కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసినందుకు ఇది కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.